మనలో ఉన్న అతి పెద్ద దరిద్రం ఏందో తెలుసా? లస్ట్. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఒక మనిషిని వ్యక్తిలా కాకుండా వస్తువులా చూడటం మొదలవుతుంది. ఎదుటివారి ఫీలింగ్స్, రెస్పెక్ట్ కంటే మన కోరికలే ముఖ్యమని అనిపిస్తుంది. కొన్నిసార్లు జడ్జిమెంట్ కూడా తగ్గొచ్చు. తీవ్రమైన ఊరికే సమయాల్లో కొంతమంది త్వరగా పశ్చాత్తాపడే నిర్ణయాలు తీసుకోవచ్చు. అందుకే ఆ సమయంలో వెంటనే నిర్ణయం తీసుకోకుండా ఆగిపోవడం ముఖ్యం. వీలైతే అక్కడి నుంచి వెళ్ళిపోవడం చాలా మంచిది. ఇలాంటి విషయాల్లోనే ఎడిక్షన్ లాంటి అలవాట్లకు చాలా ముందరికి వెళ్తాం. ఎప్పుడు సెక్షువల్ కంటెంట్ లేదా ఇన్స్టెంట్ ప్రెజర్ మాత్రం వెతికి అలవాటు పెరుగుతుంది. అది రోజువారీ జీవితం మీద, రిలేషన్షిప్ మీద, మన పని మీద ప్రభావం చూపిస్తుంది. మన పని మీదే కాదు, మన క్యారెక్టర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. నాకు ఇలాంటి విషయాలు ఫస్ట్ లో ఎవరు చెప్పేవాళ్ళు లేరు. నాకు ఎందుకు ఇలా జరుగుతుందని నన్ను నేను బ్లేమ్ చేసుకున్న రోజు చాలా ఉంది. ఆన్సర్ ఉండేది కాదు. ఓ పక్కన ఇది తప్పు, ఇంకో పక్కన ఇది కరెక్ట్ అని ఏ డిసిషన్ తీసుకోవాలో అర్థమయ్యేది కాదు. నాకు ఒక పార్ట్ ఆఫ్ ఏజ్ వచ్చాక ఆఫ్టర్ 18+ నా సమాధానం దొరికింది. ఈ 16 to 18 ఏజ్ గ్రూప్ లోనే చాలా మంది లైఫ్ స్పాయిల్ అవుతుంది. వాళ్ళకి ఏది కరెక్ట్ అనేది అర్థం అవక ఈ 3 years లోనే వాళ్ళ క్యారెక్టర్ వాళ్ళు కోల్పోతున్నారు. నేను మాట్లాడుతుంది లవ్ గురించి కాదు, లస్ట్ గురించి. నిజమైన ప్రేమకు లస్ట్కు చాలా తేడా ఉంది. ప్రేమలో గౌరవం, బాధ్యత, కేర్, రెస్పెక్ట్, ఫియర్ ఉంటుంది. లస్ట్ లో కొన్నిసార్లు కేవలం తన కోరికను తీర్చుకోవాలనే ఆత్రం మాత్రమే డామినేట్ అవుతుంది. ఈ లస్ట్ లోనే చాలా మంది లవ్ అనే హిల్యూజిలేషన్ లో వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. లస్ట్ రావటం మనిషి బలహీనత కాదు, కానీ లస్ట్ కోసం తన విలువలు, ఇతరుల మీద గౌరవం, తన లక్ష్యాలు కోల్పోవడం మొదలైతే చాలా ప్రమాదకరం. నీ కోరికలను నువ్వు నియంత్రిస్తే అవి నీకు బానిస అవుతాయి. నీ కోరికలు నిన్ను నియంత్రిస్తే నువ్వు వాటికి బానిస అవుతావు. నిర్ణయం నీకే వదిలేస్తున్నావు. లవ్ అనే హిలీజిలేషన్ లో బ్రతుకుతావో, రియాలిటీ తెలుసుకుని బయటకు వస్తావో ఆలోచించుకో. నువ్వు నిజంగా బయటపడాలని ఉంటే ఫాలో అవ్వు. నీ పరిస్థితిలో ఉన్న నీ ఫ్రెండ్స్ కానీ, నీ బ్రదర్స్ కానీ ఈ వీడియో షేర్ చేయి. ఇలాంటి రియాలిటీ కంటెంట్ కోసం ఇప్పుడే మన పేజ్ని ఫాలో అవ్వు. గుర్తుపెట్టుకో బ్రో, నా పేరు దయాకర్. బ్రో విత్ దయా.